జూన్ నెల రెండో వారంలో తులారాశి వారికి ఊహించని మార్పు, అరుదైన రాజయోగం 100% జరగబోయేది ఇదే. జూన్ నెల రెండో వారంలో తులారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో అసలు తులారాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది, వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తుల 7వ రాశి. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. వీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోధిస్తారు. ఈ రాశి వారు ప్రజాభివృద్ధికి సంబంధించిన విద్యా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం. తులారాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేసే దిశగా పయనిస్తారు. ఈ తులారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అరుదైన అదృష్టం పట్టబోతూ ఉంది. ఈ నెల రెండో వారంలో వీరికి ఊహించని మార్పులు, అరుదైన రాజయోగం పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి. చేసే పనిలో శ్రమ అనేది పెరగకుండా చూసుకోండి. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. పరీక్షా కాలంగా కనబడుతుంది. జాగ్రత్త పడండి. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. సాహసోపేతమైన కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ ఎక్కువైనా సరే ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. ఒక్క శుభవార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది. అవసరానికి ఆర్థిక సాయం కూడా అందుతుంది. బంధువులతో పొరపచ్చాలు రాకుండా చూసుకోండి. అకారణ కలహ సూచన ఉంటుంది. శాంతంగా వ్యవహరించండి. మీకు ఈ వారాంతంలో అంతా కూడా మేలు జరుగుతుంది. శ్రీ విష్ణు నామస్మరణ మీకు శుభప్రదం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అధికారులు మీ యొక్క అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇష్ట దైవారాధన మీకు ఎంతగానో మేలును కూడా కలిగిస్తుంది. అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది మీకు బాగానే కనిపిస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేకమైన సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారు. తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా కలిగి ఉంటారు. శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగము ఉంటుంది. జీవితంలో నిందారోపణలు బాధను కూడా కలిగిస్తాయి. వైరవర్గం సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు. వైరవర్గము ఒక్కటికి అనంత వరకు కూడా వీరికి ఇబ్బంది అనేదే లేదండి. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయుల సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామగ్రికి అధికంగా ఖర్చు చేస్తారు. పడమర, దక్షిణ దిక్కులు లాభిస్తాయి. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారు. ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుందండి. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోధించాలి అని అనుకున్నట్లయితే కనుక లక్ష్మీ పూజను చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం వీరికి శుభకరం కూడా. చూసారు కదా, తులారాశి వారి గురించి అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.